ఉక్రెయిన్లో చిక్కుకుపోయిన భారతీయుల్ని తీసుకొచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. ఆపరేషన్ గంగాలో భాగంగా 5వ విమానం ఢిల్లీ చేరుకుంది. ఈ విమానంలో 249 మంది భారతీయుల్ని స్వదేశానికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తమకు చాలా సాయం చేసింది అంటున్నారు ఉక్రెయిన్ నుంచి వచ్చిన వాళ్ళు. ఇండియన్ ఎంబసీ సాధ్యమైన సాయమంతా అందించింది అంటున్నారు. ఉక్రెయిన్ సరిహద్దును దాటడమే ప్రధాన సమస్య అంటున్నారు ఉక్రెయిన్ నుంచి స్వదేశానికి వచ్చిన మనవాళ్లు. అంతేకాదు ఇంకా చాలా మంది భారతీయులు ఉక్రెయిన్లో చిక్కుకుపోయారు అని, వాళ్ళందరినీ సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలి అని కోరుతున్నారు. 5 విమానాల్లో ఇప్పటి వరకు మొత్తం 1156 మంది భారతీయులు స్వదేశానికి వచ్చారు. 5వ విమానంలో 249 మంది, 4వ విమానంలో 198 మంది, 3వ విమానంలో 240 మంది, 2వ విమానంలో 250 మంది, తొలి విమానంలో 219 మంది ఇండియాకు వచ్చేశారు. ఇక ఇప్పటిదాకా వచ్చిన 5 విమానాల్లో 67 మంది తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, మహేశ్వరి, ఏదైతే ఉక్రెయిన్లో చిక్కుకున్నటువంటి విద్యార్థులను భారత్కు తరలించేందుకు నిర్విరామంగా ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆపరేషన్ గంగ పేరుతో మొదలు చేసినటువంటి ఈ ఆపరేషన్ ఏదైతే అక్కడి నుంచి తీసుకొచ్చేటటువంటి వాళ్ళ కోసం ఎప్పటికప్పుడు ఏదైతే ఢిల్లీ నుంచి కావచ్చు, బాంబే నుంచి కావచ్చు విమానాలు అటు ఏదైతే ఉక్రెయిన్ పక్కనే ఉన్నటువంటి పొరుగు దేశాలైన హంగేరీ, దాంతోపాటు పోలాండ్, మరోవైపు ఏదైతే రుమేనియా దేశాలకు విమానాలు వెళ్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 5 విమానాలు వచ్చాయి. ఇందులో 1156 మంది తెలుగు ఏదైతే పూర్తిగా భారతీయులందరూ కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వీళ్ళంతా కూడా కొంత సేఫ్గా ఉన్నటువంటి ప్రాంతాల నుంచే తరలించబడ్డారని చెప్పుకోవచ్చు. వాళ్ళు బార్డర్ దాటేటప్పుడు కొన్ని ఇబ్బందులు పడ్డారు. అయితే అక్కడ ఇండియన్స్ అని చెప్పడంతో వాళ్ళను వెంటనే ఆ దేశంలోకి అనుమతించారని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంకా చాలామంది అక్కడే చిక్కుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. బాంబు షెల్టర్లతో పాటు మెట్రో స్టేషన్లలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ప్రధాన నగరాల్లో మొత్తం కూడా ఇప్పుడు కర్ఫ్యూ కొనసాగుతుంది. అటు ఉక్రెయిన్ కావచ్చు, రష్యా మధ్య కొనసాగుతున్నటువంటి వార్లో ఆ మిలిటరీ దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రధాన పట్టణాల్లో కివ్ కావచ్చు, కెర్వ్యూ కావచ్చు, అక్కడ మాత్రం కర్ఫ్యూ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు వాళ్ళు తలదాచుకున్నటువంటి ప్రాంతం నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. అయినప్పటికీ కూడా అక్కడ పరిస్థితులు మెరుగవుతాయి. వెంటనే వాళ్ళను బార్డర్కు తీసుకురావడం, అక్కడ నుంచి ఏదైతే వెస్టర్న్ ప్రాంతంలో ఇప్పుడు కొంత శాంతియుతంగా ఉంది. అక్కడ ఇప్పటి వరకు కూడా యుద్ధ ప్రభావం లేదు. దాంతో ప్రతి ఒక్కరు వస్తే వెస్టర్న్కే రావాలి. అటు హంగేరీ కావచ్చు, మరోవైపు రుమేనియాలో ఉన్నటువంటి బురాకెస్ట్ లేదంటే హంగేరీలో ఉన్నటువంటి బుదాపెస్ట్, ఇక్కడికి మాత్రమే వాళ్ళు చేరుకొని ఇండియాకు రావాల్సి ఉంటుంది. అయితే ఆ బార్డర్లలో ఎవరైతే క్రాస్ చేసేటప్పుడు ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా కొంత ఎక్కువ మంది పోగవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వేలాది మంది బార్డర్లకు చేరుకుంటున్నారు. ఒక భారత పౌరులే కాదు, అక్కడ ఉన్నటువంటి ఉక్రెయిన్ వాళ్ళు, మహిళలు, పిల్లలు, దాంతోపాటు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఏదైతే బార్డర్స్ ఉన్నాయో బార్డర్లకు చేరుకొని అక్కడ నుంచి పక్కనే ఉన్నటువంటి దేశాల్లోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇండియన్స్ని మాత్రం ఏదైతే ఇండియన్ పాస్పోర్ట్ చూపెట్టిన వెంటనే వాళ్ళను పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ దేశంలోకి అనుమతిస్తున్నారు. కొంత ఇది అనుకూలిస్తున్నటువంటి వాతావరణం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ యుద్ధ పరిస్థితులు, అక్కడ ఉండలేరు. బయటికి వచ్చేటప్పుడు ఇతర దేశం కూడా అబ్జెక్ట్ చేస్తే మాత్రం వాళ్ళు బయట పడనటువంటి పరిస్థితి ఉంటుంది. ఫైనల్గా అక్కడ ఉన్నటువంటి ఎంబసీలు ఎప్పటికప్పుడు పనిచేయడం, రుమేనియాలో ఉన్నటువంటి ఎంబసీ, ఇండియన్ ఎంబసీ కావచ్చు, హంగేరీలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీ ఈ విషయంలో కొంత 24 గంటలు పనిచేస్తూనే ఉన్నారు. విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ వాళ్ళు ఎటు నుంచి ఆ బార్డర్ క్రాస్ చేయాలి, ఎక్కడ క్రాస్ చేయాలి, కావాల్సినటువంటి సమాచారాన్ని అందిస్తూనే ఉన్నారు. అందులో భాగంగానే మొత్తానికి భారత్కు 5 విమానాలు చేరాయి. మరో విమానం ఈరోజు సాయంత్రం కూడా రాబోతుంది. మొత్తానికైతే ఎవరైతే చిక్కుకున్నారో, అంటే ఇప్పుడు ఏదైతే యుద్ధ పరిస్థితులకు దగ్గరగా ఉన్నారో వాళ్ళను కూడా తరలించే ప్రక్రియ కోసం భారత విదేశాంగ శాఖతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎంబసీలు ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. సో పరిస్థితులు కనుక సర్దుమణిగితే వాళ్ళను కూడా ప్రత్యేక బస్సుల్లో బార్డర్కు తీసుకొస్తున్నారు. బార్డర్ నుంచి అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి తీసుకురావడం, అక్కడ నుంచి ఇక్కడ ఏదైతే ఢిల్లీకి తీసుకొస్తున్నారు. సో ఈ పరిస్థితులు అన్నీ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా మిగతా వాళ్ళని కూడా షిఫ్ట్ చేసేందుకు కొనసాగుతుంది ఆపరేషన్ గంగా. అయితే ఢిల్లీకి వచ్చాక కూడా విద్యార్థులు ఎవరు తమ సొంత గ్రామాలకు కానీ సొంత రాష్ట్రాలకు కానీ వెళ్లేందుకు ఇబ్బంది పడకుండా, ఎందుకంటే ఉటావుటిన వచ్చేసారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా లేవు. సో ఆ పరిస్థితుల్లో ఇక్కడ దాకా ఉచితంగా తీసుకొచ్చారు. ఇక్కడి నుంచి కూడా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇప్పుడు హైదరాబాద్కు వచ్చే వాళ్లకు తెలంగాణకు సంబంధించినటువంటి ప్రభుత్వం ఢిల్లీ టు హైదరాబాద్ టికెట్స్ బుక్ చేసి వాళ్ళను ఫ్లైట్లలో తీసుకొస్తున్నారు. అక్కడి నుంచి వాళ్ళ సొంత గ్రామాలకు తరలిస్తున్నారు. సేమ్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల కోసం కూడా అటు ఫ్లైట్లలో విజయవాడ కానీ
తిరుపతి కానీ అంటే వాళ్ళకు దగ్గరగా ఏ ప్రాంతాలు ఉన్నాయో అక్కడికి తరలించడం, అక్కడి నుంచి వాళ్ళ సొంత గ్రామాలకు కూడా ప్రభుత్వమే వాహనాలు ఏర్పాటు చేసి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఫైనల్గా ఇప్పుడు అక్కడ ఇంకా చిక్కుకున్నటువంటి వాళ్ళ కోసం అయితే తీసుకొచ్చే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి మహేష్.